నమస్కారం ఎన్సీ న్యూస్ కు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో ఘనంగా జెండా బాలాజీ జాతర. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లహరి రఘు. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి పలువురి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుందని ఆరోపించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. యూరియా సమస్యపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ 6 పంతల రైతు సంఘ ప్రతినిధులు. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో సర్వసమాజ్ ఆధ్వర్యంలో జెండా బాలాజీ జాతర మహోత్సవం కన్నుల పండుగ కొనసాగింది. భక్తులు ఉదయం నుండే జెండా బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జెండాకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వరదిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సర్వసమాజ్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులున్నారు. వందలాది సంవత్సరాలు వస్తున్న ఏదైతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జెండా పండగ, ఇది ఈ రోజు ఆర్మూరు ప్రజలకు ఆయుష్ ఉండాలని, ఈ ధర్మానికి ఎప్పుడు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని వెంకటేశ్వర స్వామి. ముఖ్యంగా నా అదృష్టం ఏంటంటే ఈ జెండా మొదలు పెట్టిందే మా గ్రామము. అప్పుడున్న యమునాబాయి గారు కావచ్చు, శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, వాళ్ళు పెట్టిన వాళ్ళ ఆస్థానము సంస్థానం ఇది. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈ రోజు ఆ ఊరి గడ్డ మీద పుట్టినరోజు ప్రథమ పరువు ఉండడం నా అదృష్టంగా భావిస్తాను. మరి ముఖ్యంగా హిందువులందరికీ చెప్పేది అదే, ధర్మం ఉంటేనే అన్ని ఉంటాయి, ధర్మం ఉంటేనే దేశం ఉంటది. దేశం ధర్మం లేని రోజు అనాథలం అవుతాం. వేరే దేశాల హిందువులు ఎట్లా అవుతున్నారో. కాబట్టి ఎప్పుడు నీ ధర్మాన్ని కాపాడే వాళ్ళని, నీ దేశాన్ని కాపాడే వాళ్ళని, నిన్ను గౌరవించే వాళ్ళని, నీ ఆత్మగౌరవం నిలిపే వాళ్ళని మీరందరూ ఆదరించాలా. అట్లనే ధర్మం గురించి మాట్లాడే మాలాంటి వాళ్ళకు కొద్దిగా మీ ఆశీర్వాదాలు ఇవ్వాలి. మా గొంతులో కొద్దిగా ప్రాణాలు పోయాలి. అయితేనే ఈ ధర్మం గురించి మేమన్నిటికీ తెగించున్నాము. ఈ ధర్మం అవమానం పాలైనప్పుడు ఎట్లయితే ప్రాణాలకు తెగించి కూడా కొట్లాడుతాం. కాబట్టి మీ ఆర్మూర్ ప్రజలందరూ ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉంటూ, రెండోది హిందువులందరూ కలిసిమెలిసి ఉండాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి, పార్టీలకు అతీతంగా ఉండాలి. ఎప్పుడు ఈ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఈ ధర్మాన్ని కాపాడుతూ అందరం ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మళ్ళొకసారి కోరుతూ. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించి వివాహ శుభకార్యాలలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన ఏర్గట్ల మండలం దోంచంద బీఆర్ఎస్ నాయకులు ఏలూరు శ్రీనివాసరెడ్డి కూతురు వివాహానికి హాజరయ్యారు. అనంతరం బీఆర్ఎస్ నేతల శుభకార్యాల్లో సైతం పాల్గొని నవదంపతులను ఆశీర్వదించారు. ప్రశాంత్ రెడ్డి వెంట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర మహోత్సవంలో మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ లహరి రఘు మాట్లాడుతూ జెండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. 100 సంవత్సరాలుగా జెండా బాలాజీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు, జాతర, కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ప్రజలందరికీ జెండా జాతర శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణంలో ప్రతి ఏడాది జెండా బాలాజీ ఆలయంలో జెండాను ప్రతిష్ఠించి భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ నుండి జెండా వివిధ గ్రామాలకు వెళ్లి పూజలు అందుకుంటుంది. ఈ జెండా వెనుక గొప్ప చరిత్ర ఉంది. తిరుపతికి వెళ్ళలేని భక్తులు ఈ జెండాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రజలందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ జెండా జాతర శుభాకాంక్షలు. ప్రజలకు మరియు మా యొక్క చైర్మన్ గారికి, ఈ మందిరం ఇచ్చేసిన దానికి వారికి మరియు మా కౌన్సిలర్లకి అందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం మేము తాతల కాలం నుండి ఈ యొక్క జెండా కార్యక్రమం నడుస్తున్నది. ఆ అంకాపూర్ రాణి యొక్క స్థాపన నుంచి ఈ జెండా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ప్రతి సంవత్సరం ఈ మాదిరిగా కమిటీ వారు మరియు సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జెండాని 4 నుంచి 4:30 వరకు తీసుకుపోయి అంకాపూర్ శివారిలోని అంకాపూర్ వారికి
మనం అందజేయడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణ ప్రజలకు జెండా మందిర్ అభివృద్ధి కమిటీ మరియు సర్వ సమాజ్ సభ్యులందరిచే జెండా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఈ రోజు జెండా ఉత్సవాలు 9 రోజులుగా బ్రహ్మాండంగా జరిగినాయి. ఈ రోజు జెండా ఇక్కడ నుంచి తీసేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమ భాగంలో చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రజలు చాలా సంతోషంగా పాల్గొన్నారు. ఇప్పుడే మన ఆర్మూర్ చైర్పర్సన్ కోన లాయర్ గారు ఇక్కడికి వచ్చారు. ఆమె వంతు ఈ మందిర్ డెవలప్మెంట్ కోసము ఒక 15,000 విరాళం కూడా ఇచ్చారు. అలాగే చాలా మంది దాతలు విరాళాలు ఇస్తున్నారు. ఈ దాతలు ఇచ్చిన డబ్బుతో వచ్చే సంవత్సరం వరకు రాజగోపురము మరియు చిన్న చిన్న పనులని చేస్తామని పండుగ సందర్భంలో ప్రజలందరికీ హామీ ఇస్తున్నాము. నిజామాబాద్ లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాత్రోంకి గూంజ్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పుణేలో నిర్వహించిన చాత్రోంకి గూంజ్ లైవ్ కార్యక్రమాన్ని మహేష్ కుమార్ గౌడ్ వీక్షించారు. విద్యార్థులు, యువతకు సంబంధించిన అంశాలు, వారి సమస్యలు, భవిష్యత్ అవకాశాలపై నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు తాహిర్ బిన్ హందాన్, శేఖర్ గౌడ్, పీపీ దయాకర్ గౌడ్, మానాల మోహన్ రెడ్డి, నరాల రత్నాకర్, మజీద్ ఖాన్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సుదర్శన్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం పర్యటనను అడ్డుకోవడం అంటే ముమ్మాటికి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమేనని అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అని భయపడి బీజేపీ పన్నిన రాజకీయ కుట్రగా దీన్ని అభివర్ణించారు. 2047 రైజింగ్ తెలంగాణ దిశగా బృహత్తరమైన ఆలోచనతో తెలంగాణ ముందుకు వెళ్తుంటే ఓర్వలేక బీజేపీ అడ్డుకుంటుందని విమర్శించారు. తెలంగాణ రీఆర్గనైజేషన్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది, 13 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా వీటిలో అమలుకి నోచుకుంటుంది. ముఖ్యమంత్రి గారు కలలు కన్నటువంటి అంటే ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయి ఇప్పుడు మూసీ రివర్మెంట్ కానీ, అదేవిధంగా మెట్రో ఎక్స్టెన్షన్ కానివ్వండి, ఇంకా మన ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు జాతీయ హోదా రావడం కానీ, అవుటర్ రింగ్ రోడ్డు సంబంధించిన ఇష్యూస్ కూడా ఇంకా అన్ని పెండింగ్లో ఉన్నాయి. అనుకునే స్థాయిలో ముందుకు పోతలేదు. అంటే అక్కడ డెఫినెట్గా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలనే ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కాబట్టి మరి ఇక్కడ మంచి పేరు రావద్దు కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ అభివృద్ధి అయితే మరి మనకి ఇంకా భవిష్యత్తులో ఇబ్బందులు అయితే అనే ఉద్దేశంలో రాజకీయ కోణంతోనే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ వారి కుట్ర పనిని మేము గట్టిగా భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసంలో 6 పంతల రైతు సంఘం ప్రజాప్రతినిధులు యూరియా సమస్యపై ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా యూరియా సమస్యతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించారు. యూరియా యాప్కు సంబంధం లేకుండా రైతులకు యూరియా పంపిణీ చేయాలని ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని, సాంకేతిక లోపంతో యాప్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ప్రతినిధులు తదితరులు ఉన్నారు. కొద్దిగా అడ్జస్ట్ చేసేదాకా నీకు ఏదైనా ప్రాబ్లం అక్కడ లోకల్ గా ఏముందో చెప్తే నేను దాన్ని మా డిఏఓని కలెక్టర్ చెప్పి నీతో మాట్లాడి దాన్ని రెక్టిఫై చేయమని చెప్పగలుగుతాం. నాకు ఆర్మూర్ వరకు ఓవరాల్ గా టెక్నికల్ ఆస్పెక్ట్ ఎరువులు లేక కాదు. అదే నాకు అర్థమైంది అన్న, ఎరువులు ఉన్నాయని స్టేట్మెంట్ కూడా చూశాను నేను. అయితే నేనేమంటున్నా అంటే ఈ ఆర్మూర్ వరకు ఏదైతే మనం యాప్ ఓపెన్ అయ్యే వరకు కొద్దిగా మనిషికి 2 బస్తాలు ఎకరం గట్ల మనం ఇవ్వడానికి అవకాశం ఉంటే అట్లా మీరు కలెక్టర్ యూరియాది వరకు సపరేట్ చేసి ఇవ్వగలుగుతాం. కేంద్రం యాప్ నుంచి ఎందుకంటే ఇంక్లూడ్ అయ్యారు అందుట్లో మనకి సెంట్రల్ యాప్ కి. అవును వాళ్ళ దగ్గర నుంచే రావాలి అంటే దేశవ్యాప్తంగా కాబట్టి కొద్దిగా ఇనిషియల్ బ్రీతింగ్స్ ఉంటాయి కదా కొద్దిగా. అవునన్నా నేనేమంటున్నా అంటే ఆర్మూర్ వరకు రైతులది కొద్దిగా ఇవాళ ఆదివారం అధికారులేమో గోపి కూడా లీవ్ లో ఉండు అన్న. నేను ట్రై చేసి మళ్ళీ నీకు మధ్యాహ్నానికి చెప్తా. సరే అన్న, ధన్యవాదాలు అన్న, ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర మహోత్సవంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవత్రి రాజశేఖర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనల్ని కాపాడుతున్నటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. జెండా బాలాజీ అంటేనే ఎంతో ప్రముఖమైనటువంటి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించుకోవడం ఆర్మూర్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెడితే కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడికి ఈ యొక్క మంచి ఏర్పాట్లు చేస్తూ భక్తులందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా స్వామివారిని దర్శించి ఏర్పాట్లు చేస్తున్నటువంటి నా యొక్క తమ్ముడు సుమన్ గారికి, అశోక్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిత్ర బృందం అందరికి కూడా నేను నమస్సుమాంజలతో రాబోయే కాలంలో ఇప్పుడు ఎల్నినో గాని వర్షాభావ పరిస్థితులు రైతులను, విద్యార్థులను, మహిళలను, చిన్నపిల్లలను, పెద్దలను అందరినీ కూడా ఆ స్వామి కటాక్షం ఉంటే మనందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుతాడని, ఫ్యూచర్ లో భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా సమస్యలతో కొట్టుమాట్లాడుతుంటే మనం మాత్రం ఈ యొక్క హైందవ ధర్మం నైతిక విలువలు కలిగినటువంటి ఈ యొక్క భరతఖండంలో జన్మించిన వాళ్ళందరికీ కూడా సంతోషాలను, రక్షణ వ్యవస్థలను అన్ని కూడా ఆ భగవత్ స్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు కలియుగ దైవమైనటువంటి వారి యొక్క కృపా కటాక్షాలతో మేమందరం చల్లగా ఉన్నాము. ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల రైతు వేదికలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి రైతు వేదిక పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం గంట నినాదంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాత్మా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా సభ్యులందరము ఈ మన సబ్ కలెక్టర్ ఆఫీస్ పాత ఎండిఓ ఆఫీస్ వెనుకల ఉన్న రైతు వేదిక వద్ద స్వచ్ఛ భారత్ నిర్వహించాము. ఒక గంట సేపు పాటు అందరం శ్రమించి ఈ రైతు వేదిక చుట్టూ ఉన్న పొదలు దట్టంగా పెరిగినే ఉండే అవన్నీ తొలగించి రైతు వేదిక అనేది కనిపించేలాగా మూసుకుపోయి ఉన్న బిల్డింగ్ను రైతులందరికీ కనిపించే రకంగా క్లీన్ చేయడం జరిగింది. స్థానిక ఎంపీడీఓ ఆఫీసు వెనుక రైతు వేదిక వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ చుట్టూ ఉన్న పొదలు, చుట్టూ ఉన్న అపరిసరమైన పరిశుభ్రంగా చేయడం జరిగింది. చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలన్నీ తొలగించి ఆఫీసును కనిపించే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ సుంకెశ్రీని గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటించి ఆత్మీయ బంధువులు వివాహ వేడుకలకు హాజరయ్యారు. జగన్పల్లి మండల కేంద్రానికి చెందిన కట్కం వారి వివాహ వేడుకల్లో అర్గుల్ గ్రామంలోని జిల్లా గుర్రెడ్డిరెడ్డి సంఘంలో కట్కం వారి వివాహ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దంపతులు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం వారి కుటుంబీకులతో రాకేష్ రెడ్డి దంపతులు ఆప్యాయంగా పలకరించి విందు భోజనం చేశారు. నవ దంపతులకు వివాహ శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు సైతం ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగుతుందని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ వాసులంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలంలో అంసాపూర్ గ్రామంలో సంత మల్లన్న స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. వేల్పూర్ మండలం అంసాపూర్ గ్రామంలో సంత మల్లన్న ఆలయ ప్రాంగణంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి సైతం హాజరై ధ్వజస్తంభ ప్రతిష్టాపన అనంతరం ఆలయంలో విశిష్ట పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులు ప్రశాంత్ రెడ్డిని షాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. గ్రామస్తులను, ఆత్మీయ బంధువులను ఆప్యాయంగా ప్రశాంత్ రెడ్డి పలకరించి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. విధులకు ఆటంకం కలిగించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు.
శుక్రవారం రాత్రి బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మద్యం సేవించి పేషెంట్లకు ఇబ్బంది కలిగిస్తూ వీరంగం సృష్టిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఆసుపత్రికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొప్పర్గకు చెందిన సదరు వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఓ కానిస్టేబుల్ చేతిని గట్టిగా కొరికి అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ వెంకటనారాయణ తెలిపారు. మన యొక్క బీసీ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని పోలీసులను తీసుకొస్తున్న సమయంలో వాళ్ళు మన యొక్క కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో భాగంగా మన యొక్క కానిస్టేబుల్ యొక్క ఏలుకు దెబ్బ జరిగింది. వాళ్ళని ఇక్కడ పోలీసులను తీసుకొచ్చి వాళ్ళ మీద డాక్టర్ గారి యొక్క కంప్లైంట్తో మరియు అదేవిధంగా మా పోలీసు విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ యొక్క కంప్లైంట్ యొక్క తీసుకొని వారిని కేసు రిజిస్టర్ చేసి వారిని రిమాండ్కి తరలించడం జరిగింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపై ఎవరైనా వారి యొక్క విధులకు ఆటంకం కలిగించినా వారిపై దాడులు చేసినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తుంది. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. ఆర్మూర్లో ఘనంగా జెండా బాలాజీ జాతర. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లహరి రఘు. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి పలువురి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుందని ఆరోపించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. యూరియా సమస్యపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ 6 పంతల రైతు సంఘ ప్రతినిధులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.